ఏం తొందరపడకూడదు, మీ కొరకు చేస్తే మీ ఒక రకమైన ఆనందం, పండగ వాతావరణం నెలకొంది. పిల్లల కాలం కళ్ళల్లో ఆనందం. నమస్కారాలు. సౌరల కాలనీకి సంబంధించి 5వ వార్డులో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మా సేవ చేయాలనే ఒక సంకల్పంతో మనం ప్రారంభం చేసుకుంటున్న సందర్భంలో వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు వెంకటస్వామి సూపర్ ఉంది. అమ్మాయి ఎత్తుకో ముందుకో. అమ్మ గిట్ట అమ్మాయి చూడ అన్న చేతులు రమేష్ అన్న చేతులు దించు. ఓకే లండన్ అన్న తిరుపతి మన నరేష్ అన్న నుంచి అటుకుదండి ఒక్కదండి పెడితే ఈ కుట్టెన్ 2000 రూపాయలు విజువల్ తీసుకోవాలి చేయడం జరిగింది. అది ఇంకా ఆనందకరం. అన్న నేను 2013లో సర్పంచ్ గెలిచిన బలంగా ఉండే నా వంతుగా సీసీ రోడ్లు ఎదుర్కొట్టడం జరిగింది. కాకపోతే పెద్ద విలేజ్ కాబట్టి అన్ని కాలనీ దత్తత తీసుకొని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని నేను ఒక మాట అన్న చేతులు రెండు ఒక్కలే లడ్డు అందరికి ఈరోజు ఒక వినూత్నమైనటువంటి ఆలోచన నుంచి వచ్చినటువంటి ఒక కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఇటీవల నేను శాసనసభ్యుడిగా గెలుపొందిన తర్వాత అనేక మంది స్వయంగా నన్ను కలిసినప్పుడు కానీ
నేను ఇతర గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు కానీ గౌరవ సూచకంగా శాలువలు కప్పేవాళ్ళు. చాలా సందర్భాల్లో కూడా ఈ శాలువలు ఎందుకు ఉపయోగపడడం లేదు, కప్పిన ఆ క్షణము ఆ నిమిషం తప్ప ఆ తదుపరి వీటిని వాడుకోవడానికి కూడా ఎలాంటి అవకాశం ఉండలేదని చెప్పని మూలలో గదిలో వేసేటువంటి అనేవాళ్ళం. ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉన్నటువంటి కాటన్ తువ్వాళ్ళు లాంటివి కానీ లేదంటే పెన్ను పుస్తకాలు లాంటివి ఇస్తే పేద వర్గాలకు అందివ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటివి ఇవ్వమని చెప్పిన అనేక సందర్భాల్లో కూడా మేము మా వైపు నుంచి పిలుపునిచ్చేవాళ్ళం. శాల్వాలకు బదులు పేద ప్రజలకు ఉపయోగ సంబంధించినటువంటి వాటిని ఇవ్వమని చెప్పండి. కానీ ఈ శాల్వలు నాకు వచ్చిన తర్వాత ఇంట్లో మూలన గదిలో ఉన్నటువంటి సందర్భంలో మరి మా కుమారుడు ఆది కార్తీక్ వచ్చినటువంటి ఒక ఆలోచనని అంటే హ్యుమానిటీ నుంచి ప్రధానంగా ఏదైతే ఈ సేవా భావంతో వచ్చినటువంటి శాల్వాలను ఉపయోగంలోకి తీసుకొని రావాలని, ఆనర్ టు హ్యుమానిటీ అని, అంటే గౌరవం నుంచి సేవాభావం వైపు మలచాలని చెప్పని ఓ ఆలోచన తీసుకొని కొటేషన్స్ కూడా గౌరవాన్ని సేవగా మార్చడం, ఒక ఆలోచన, ఒక సిద్ధాంతము, ఒక అవగాహన, ఒక భావాజాలం, ఒక చైతన్యం, ఒక మార్పు, ఒక ఆత్మగౌరవం అనేటువంటి ఆలోచన తీసుకొని ఆ శాల్వలన్నిటినీ కూడా గౌన్లుగా కుట్టించి పేదవారికి ఇవ్వాలని చెప్పిన ఒక ఆలోచన రావడం అనేది ఒక వినూత్నమైనటువంటి ఆలోచన, ఒక గొప్ప ఆలోచనగా నేను భావిస్తూ ఇప్పటికే ఆది కార్తీక్ అభినందనలు నేను చెప్పడం జరిగింది. సుదీర్ఘ ప్రాంతం నుంచి కూడా ఇలా ఈ శాలువలు ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు అని చెప్పని ఆలోచన రావడము గొప్ప భావాజాలానికి సంబంధించినటువంటి అంశంగా కూడా అనేక మంది చెప్పినప్పుడు దసరా పండుగ వస్తుంది కాబట్టి సుమారు మాకు వచ్చిన శాలువాలను కుట్టిస్తే ఇప్పటివరకు 600 పైచీలకు 0 సైజు నుంచి 7-8 సంవత్సరాల బాలికలకు సంబంధించి అయినాయి కాబట్టి ఇక్కడ పేద వర్గాలకు సంబంధించినటువంటి ఖాళీలో వాటిని పంపిణీ చేయాలని చెప్పని పంపిణీ చేయడం జరిగింది. అంటే దీనివల్ల ఉపయోగంలోకి అంటే యువతకు కూడా స్కిల్స్ ఉన్నాయని చెప్పడానికి ఉపయోగపడేటువంటి ఒక ఆలోచన, ఒక కొత్త మార్పుగా మనం భావించవచ్చు అని చెప్పని సందర్భంగా నేను భావిస్తూ మరి భవిష్యత్తులో కూడా ఇంకా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజల అభివృద్ధి కోసం మేము పాటుపడడానికి కోసం ప్రయత్నం చేస్తామన్నమాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ శాల్వాలు ఉపయోగంలోకి వచ్చినందుకు తృప్తిని వెలిబుస్తూ, అంటే ఈ శాల్వాలు ఎందుకు ఉపయోగపడేవో అనేటువంటి శాల్వాలను ఉపయోగాలు తీసుకుని వచ్చి వాటిని గౌన్లుగా మార్చి ఈరోజు దీనివల్ల ఉపాధి కూడా టైలర్ షాప్లో వాళ్ళకి దొరికింది. ఈ శాల్వాలను గౌన్లుగా కుట్టించే క్రమంలో కూడా ఏదైతే పేదలు ఉపాధి కోసం టైలర్ వృత్తిని నమ్ముకున్నటువంటి వారి కోసం కూడా ఇది ఉపయోగపడే విధానం. ఈరోజు ఇందిరా మిల్లు ఇచ్చినాం పేదలకు. ఇందిరా మిల్లు 5 లక్షల రూపాయలు భారతదేశంలో ఏ రాష్ట్రం ఇస్తుంది, ఇక్కడ 5 లక్షలు ఇచ్చినాం. ఇందిరా మిల్లే మనకు అనిపిస్తుంది, కానీ ఇందిరా మిల్లు నిర్మాణం వెనుక ఎంతమందికి ఉపాధి దొరికింది అనేది. అనేక గ్రామాలకు వెళ్తే అనేక మంది కూలీలకు ఈరోజు ఈ ఇందిరా మిల్లు వాళ్ళు ఉపాధి దొరికింది, పని బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం. ఈరోజు షాప్ వాళ్ళు కూడా మాకు సలాక్ అమ్ముతుంది, సిమెంట్ అమ్ముతుంది అని, అంటే ప్రతి ఒక్కరికి పని కల్పించే విధంగా ఒక ఇందిరా మిల్లు వెనుక అనేక మందికి ఆ శ్రమకు తగ్గ పని దొరుకుతుంది అనే విధంగా పేదలకు రేషన్ కార్డు ఇచ్చిన, సన్న బియ్యం ఇస్తున్నాం, 200 యూనిట్లు కరెంటు కూడా ఉచితంగా ఇస్తున్నాం, ఆటోదారులు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం. అంటే ప్రభుత్వం వైపు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా అనేక కార్యక్రమాలు అమలు చేస్తూ ఉంది. అందులో భాగంగా సామాజిక స్పృహతోటి ఈ ప్రాంతంలో ప్రజల మధ్య నుంచి వచ్చినటువంటి వాళ్ళంగా ప్రజల కష్టసుఖాల్లో పాల్పంచడం ముందుకు పోతున్న క్రమంలో మరి ఈ యొక్క ఆలోచన మా కుమారుడిని ఆది కార్తీక్ రావడం, దాన్ని ఈరోజు అమలుపరిచే కార్యక్రమాన్ని తీసుకుంటూ ఇది మరొకరికి స్ఫూర్తిగా ఉండి ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి శాల్వాలు కూడా ఇదే విధంగా ఉపయోగంలోకి వచ్చి పేద వర్గాలకు వాళ్ళు వేసుకున్నటువంటి డ్రెస్సులుగా మారవడం అనేది ఒక సంతోషమైనటువంటి వార్తగా నేను భావిస్తా ఉన్నా.